ఒడ్యానపల్లి దాటినాను. ఒడ్యానపల్లి విలేజ్ అని ఒక బోర్డు వస్తుంది. ఆ బోర్డు దాటిన తర్వాత 5 కిలోమీటర్స్ తర్వాత మనకి ఆర్చ్ వస్తుంది. ఏది మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ది, మన్యంకొండ వెంకటేశ్వర స్వామి టెంపుల్ది లెఫ్ట్. ఈ ముందు కనిపించేదంతా అలివేలు మంగమ్మ దేవాలయము. ఇది కొండ కింద ఉంటుంది. ఇది ఎక్కడ అంటే ఇది మహబూబ్ నగర్లో మన్యంకొండ స్వామి వెంకటేశ్వర స్వామి టెంపుల్ మన్యంకొండ అంటారు. అదే పేదోళ్ళ తిరుపతి కూడా అని అంటారు. ఇది పురాణంలో ఇక్కడ ఋషులు తపస్సు చేసేవాళ్ళు అంటారు. గుట్టపైన కొండపైన అది మునుల కొండ అని పూర్వంలో మునుల కొండ అని పిలుస్తారు. అదే వాడుక భాషలో ఇప్పుడు మన్యంకొండ అని పిలుస్తున్నారు. ఈ ఎదురుగా కనిపించేది అలివేలు మంగమ్మ టెంపుల్ అన్నమాట. మనకి తిరుపతిలో తిరుచనూరులో ఎలా అయితే అమ్మవారి టెంపుల్ కింద కొండ కింద తిరుచనూరులో ఎలా అయితే అమ్మవారి టెంపుల్ ఉంటుందో ఇక్కడ కూడా కొండ కింద అలివేలు మంగమ్మ టెంపుల్ ఉంటుంది. ఈ ఎదురుగా కనిపించేది అమ్మవారి టెంపుల్. ఆ మధ్యలో కూడా అన్నీ మనకి తిరుమలలో ఉన్నట్టు శంఖచక్ర నామాలతో లైట్స్ ఉన్నాయి ఏరియా. ఇదంతా ఇది కళ్యాణ మండపమే. ఇక్కడ అమ్మవారి కళ్యాణం జరిగినప్పుడు ఇందులోనే చేస్తారనమాట. ఒకసారి సరౌండింగ్స్ అంతా చూడండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. కలుషితం లేని గాలి, పెద్దగా హడావిడి లేని రోడ్లు, ట్రాఫిక్ లేని రోడ్డు. మనకు సిటీ లైఫ్లో బాగా అలవాటు అయిపోయి అలా ఇబ్బంది పడి బతికినాం కదా, అంటే చాలా ఇబ్బంది పడుతుంటాం కదా. ఇక్కడికి వస్తే అదంతా మర్చిపోయి కాస్త రిలాక్స్ అవుతాం అనమాట. ఇది అమ్మవారి రాజగోపురము. ఇందులో నుంచే మనం ఎంట్రన్స్ అవుతాము. ఇదిగోండి ఈ బోర్డు కనిపిస్తుంది కదా మనకి, మన్యంకొండ దేవస్థానము. ఇదే అన్నమాట ఎంట్రన్స్. ఇక్కడ మనకి స్వామివారి ఆర్చ్ వస్తుంది. ఇక్కడ ఒక సైడ్ జయ విజయాలు ఉంటారు. స్వామివారి దర్శనానికి మనం ఇక్కడనే మనసులో ఒకసారి జయ విజయాలు అని స్వామివారి దర్శనానికి అనుమతి ఇవ్వండి అని చెప్పి మనం ఒకసారి మనసులోనే కోరుకొని ఈ ద్వారం నుంచే మనకి ఘాట్ రోడ్ మొదలవుతుంది అన్నమాట. ముందు కనిపిస్తుంది కదా ఇదే. ఈ ముందు మనకు కనిపించేదంతా స్వామివారి కోనేరు. ఈ ముందు అంతా మనకి కనిపించేది ఇదిగోండి. ఇక్కడ మనకి గరుత్మంతుడు స్వాగతం చెప్తున్నట్టుగా అందరికీ వచ్చిన భక్తులందరికీ స్వాగతం చెప్తున్నట్టుగా ఎదురుగా గరుత్మంతుడు ఉంటాడు. ఆ పక్కనే ఈ షెడ్ కనిపిస్తుంది కదా, అవి మెట్లు కొండనే మెట్లుగా